హాయ్ సార్. నా పేరు చంటి అండి. హాయ్ చంటి. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఒక టాపిక్ చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ గురించి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బిజినెస్ సస్టైన్ చేయడం కోసం అసలు ఎలాంటి ప్లాన్‌లున్నాయి? ఎలాంటి దారులున్నాయి? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక బిజినెస్ అనేది సస్టైన్ అవ్వాలంటే మనం మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఒక స్టార్టప్ క్యాపిటల్ అయిపోయింది. రోజుకొక బిజినెస్ వస్తుంది. రోజుకొక బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఒక బిజినెస్ ఉంది అనేది పబ్లిక్‌కి తెలీదు అసల. అసలు ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది అసలు ఎవరికీ తెలీదు. సో ఇప్పుడు ఒక బిజినెస్ అనేది ఒకటి సస్టైన్ అవ్వాలంటే మనకు మెయిన్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ మార్కెటింగ్ అనేది చాలా దారులున్నాయి. ఎన్నో దారులున్నాయి. అదొకటి ఆహ్, మనకి ఒక టీవీ న్యూస్‌లో టీవీ ఛానల్‌లో ప్రమోషన్స్ కావచ్చు. ఆర్ న్యూస్ పేపర్‌లో ప్రమోషన్స్ అవ్వచ్చు. ఆర్ డిజిటల్ కానీ ఆన్‌లైన్ మార్కెటింగ్ అవ్వచ్చు. సో అట్లా చాలా వేస్ ఉన్నాయి. 1, 2 అని కాదు. చాలా ఉన్నాయి. ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు తెలియాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్. డీప్‌గా యాక్చువల్ ఎక్కువ పెనిట్రేట్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అవసరం అనమాట. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే మన యూత్ గానీ, ఎవరు గానీ డిజిటల్ అనేది చాలా ఇదైపోయింది. ఓకే. రైట్. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎనీథింగ్ మనం ఒక మార్కెటింగ్ ఆన్‌లైన్‌లో చేసేది ఆర్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో చేసేదాన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అంటామనమాట. ఓకే. అసలు డిజిటల్ మార్కెటింగ్‌లో అసలు వేస్ ఎలా ఉంటాయి? అంటే ఎలా అప్రోచ్ అవుతారు డిజిటల్ మార్కెటింగ్‌కి? అసలు దాంట్లో ఎట్లా ఒక కస్టమర్ అనేది, ఒక బిజినెస్ అనే అతను ఎలా ఎంట్రీ ఇస్తాడు దాని గురించి ఒకసారి? అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా వేస్ ఉన్నాయి. ఒకటి సపోజ్ ఇప్పుడు మనకి ఆహ్, గూగుల్‌లో మనము ఎస్‌సిఓ అంటాము. ఓకే. ఇప్పుడు మీరెళ్లి గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. ఓకే. కరెక్ట్. ఇప్పుడు మీరేంటంటే గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మీకు చాలా రిజల్ట్స్ ఒస్తాయి. కరెక్ట్. సో, ఆ రిజల్ట్స్ వచ్చిన దాన్ని మనం అది కూడా ఆ రిజల్ట్ కూడా మనది పైకి రావడానికి డిజిటల్ మార్కెటింగ్‌లో మనం వర్క్ చేస్తామనమాట. దాన్ని ఎస్‌సిఓ అంటాం. ఓకే. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని. సో, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఫేస్‌బుక్‌లో మీరు ప్రమోషన్ చేస్తున్నారు. మీరు ఇది చేసుకుంటున్నారు. లేకపోతే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేస్తున్నారు. ట్విట్టర్ గానివ్వండి, ఇప్పుడు ఎక్స్ అంటున్నారు. ఎక్స్ కానివ్వండి. దేంట్లో అయినా సరే. ఇప్పుడు మీరు ట్రూ కాలర్‌లో గూడా మీరు చూస్తే ట్రూ కాలర్‌లో గూడా మీకు యాడ్స్ ఒస్తాయి. సో, హ్మ్. ఎవ్రీథింగ్ అవన్నీ గూడా డిజిటల్ మార్కెటింగే అనమాట. అలా. ఓకే. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడానికి అతనికి ఏదన్నా మార్కెటింగ్‌కెళ్తే ఫ్రీ ఉంటదా? లేకుంటే ఎనీ కాస్ట్ ఏదన్నా పే చేయాల్సి ఉంటదా? అంటే డిజిటల్ మార్కెటింగ్‌లో వేస్ ఉంటాయి. ఫ్రీ ఓకే. ఉంటుంది. ఫ్రీగా చేసే మార్కెటింగ్ ఉంటుంది. ఓకే. పెయిడ్ ప్రమోషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఫ్రీ అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు ఎస్‌సిఓ అని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. గూగుల్ కానివ్వండి, గూగుల్ సెర్చ్ కానివ్వండి, బింగో కానివ్వండి, ఎనీ సెర్చ్ ఇంజిన్‌లో మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉంటాయి. ఓకే. దానికోసం వెనకలో చాలా వర్క్స్ చేస్తాం. అది చేసినప్పుడు ఆ సెర్చ్‌లో మనది పైకి రావడానికి ఇది ఉంటుంది. ఒక ఛాన్స్ ఉంటుంది. సో, ఓకే. అది ఫ్రీ అనమాట. అంటే మనకి ఒక బిజినెస్‌కి దానికి అమౌంట్ ఇవ్వాల్సింది ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ గూగుల్‌లో గూడా మీరు చూస్తే పైన మనం ఒక సెర్చ్ చేసినప్పుడు పైన యాడ్స్ ఒస్తాయి. ఓహ్! ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అట్లా 3, 4 ఆప్షన్స్ యాడ్స్ ఒస్తాయి. మళ్ళీ కింద గూడా యాడ్స్ ఒస్తాయి. మీరు ఫేస్‌బుక్‌లో గూడా చూస్తే మీరు ఫేస్‌బుక్ చూసేటప్పుడు యాడ్ అని కింద స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా స్పాన్సర్డ్ అని ఒస్తుంది. ఓకే. ట్విట్టర్‌లో గూడా స్పాన్సర్డ్. ఇది ప్రమోట్ చేసుకోవడానికి ఈ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడానికి గాని, ఆ గూగుల్‌లో ఒక సెర్చ్ ఇంజిన్‌లో ప్రమోట్ చేయడానికి కానీ, అప్పుడు దానికి మనం అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుందనమాట. కానీ ఒక ఆర్గానిక్‌గా రావడానికి దానికి అమౌంట్ అనేది అవసరం లేదు. ఓకే. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఇప్పుడు కొత్తగా బిజినెస్‌లోకి వద్దామనుకున్నాడు. ఒక వ్యక్తి కొత్తగా బిజినెస్‌లోకి ఎంట్రీ ఇద్దాం అనుకోవచ్చు. అతను ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి డిజిటల్ మార్కెటింగ్‌కి రావాలనుకుంటే? అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాల్సుంటది? అంటే ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే చాలా వేస్ ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెట్ ఒక బిజినెస్ అనేది వాళ్ళకి ఒక క్యాపిటల్ ఉంది. వాళ్ళకి ఓకే. ఒక అమౌంట్ ఉంది. అంటే ఇన్ హౌస్ టీమ్ పెట్టుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్‌కి ఒక సెపరేట్‌గా టీమ్ పెట్టుకొని, వాళ్ళే ఒక డిజిటల్ మార్కెటింగ్ టీమ్ పెట్టుకొని డిజిటల్ మార్కెటింగ్ బిల్డప్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మార్కెట్‌లో చాలా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకి మంత్లీ ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తే మీ డిజిటల్ మార్కెటింగ్ నీడ్స్ అన్నీ వాళ్ళే చేసుకుంటారు. సో, మీరు అవుట్‌సోర్స్ చేసుకోవడమే అనమాట. సో, అది మీరు ఇన్ హౌస్ పెట్టుకోవచ్చు. లేకపోతే అవుట్‌సోర్స్ చేసుకోవచ్చు. అవినాష్ గారు మీరు ఎస్ఈఈ అని అన్నారు. ఎస్ఈఓ అని అన్నారు సార్. అసలు ఎస్ఈఓ అంటే ఏంటి సార్ అసలు డిజిటల్ మార్కెటింగ్‌లో? ఎస్‌సిఓ అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మనము ఒక 2, 3 మినిట్స్‌లో మాట్లాడుకునేది కాదు. బట్ ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారనమాట. ఓకే. సో, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు మీకు యాస్ ద నేమ్ సజెస్ట్ ఎనీ సెర్చ్ ఇంజిన్ వెదర్ అది గూగుల్ గానివ్వండి, బింగ్ గానివ్వండి ఆర్ ఎనీ అదర్ సెర్చ్ ఇంజిన్ గానివ్వండి. అదెలా ఉంటుంది అంటే మీకు దాంట్లో మనకి ఆప్టిమైజ్ అవ్వడం అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైనా మీరు సెర్చ్ చేసినారు. లెట్స్ లెట్స్ సే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్,
బెస్ట్ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేశారు. సో మీకు ఒక 10 లిస్ట్ ఒక 10 రెస్టారెంట్స్ లిస్ట్ వస్తుంది. ఒక 10 ఇండ్ల ఐ మీన్ వెబ్‌సైట్స్‌ది. సో ఇప్పుడు మీరు కొత్తగా వెబ్‌సైట్ స్టార్ట్ చేశారు. మీరు కొత్తగా వెబ్‌సైట్ తీశారు. సో దాన్ని మీరు ఫస్ట్ రావాలంటే వస్తుందా? అవ్వదు. సో అది ఫస్ట్ రావడానికి గాని, ఫస్ట్ పేజ్‌కి రావడానికి గాని మనం ఎనకాల దాని బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా వర్క్ చేస్తామనమాట. దానికి సో ఏమవుతుంది అంటే మీది పేజ్ అనేది మీ లింక్ అనేది సెర్చ్ ఇంజిన్‌లో పైకి వస్తూ ఉంటుంది. ఫస్ట్ 100థ్ పొజిషన్‌లో ఉండొచ్చు. దాని తర్వాత ఒక 80థ్ పొజిషన్, 50థ్ పొజిషన్, 22nd పొజిషన్, 11థ్ పొజిషన్ అట్లా 5థ్, 6థ్ అట్లా పొజిషన్స్ అప్ అవుతూ ఉంటుందనమాట. సో అది రావడానికి మనం ఏదైతే దాన్ని ప్రాసెస్ అంటామో దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ప్రాసెస్ అంటామనమాట. దాంట్లో మళ్ళీ మీకు ఆఫ్ పేజ్ ఉంటుంది, ఆన్ పేజ్ ఉంటుంది, సబ్మిషన్స్ అంటారు. అది చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఉంటుందనమాట. విచ్ ఇస్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు మీరన్నట్టు గూగుల్, యూట్యూబ్ అనే ఎలా మనం ప్రమోట్ చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్‌ని? అంటే ఇప్పుడు మీకు గూగుల్‌లో నేను చెప్పినట్టు మీకు ఇదే మీరు సెర్చ్ చేసినప్పుడు ఓకే. మీకు కొన్ని యాడ్స్ వస్తాయి. ఫస్ట్‌లో టాప్‌లో ఒక 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి. యాడ్స్ ఉంటాయి. సో దాన్ని ప్రమోట్ చేయడానికి మనకి కాస్టింగ్ ఉంటుంది. గూగుల్ మనకి చార్జ్ చేస్తుందనమాట. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు. మీకు యాడ్స్ వస్తాయి. మీరేం చేస్తారు? స్కిప్ యాడ్ అని కొడతారు. ఆ యాడ్ రావడానికి దాన్నే ప్రమోషన్ అనమాట. అదే ప్రమోట్ చేస్తాం. ఓకే. దానికోసం యూట్యూబ్ అనేది మనకి చార్జ్ చేస్తారు. సో దాంట్లో స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి. అన్‌స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు కొన్ని చూస్తే కొన్ని యాడ్స్‌ని మనం స్కిప్ చేయలేము. 40 సెకండ్స్, 45 సెకండ్స్ వరకు యాడ్ రన్ అవుతుంటుంది. మనం వెయిట్ చేయాలి. సో దాన్ని నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటామనమాట. సో దానికి కొంచెం కాస్ట్ ఎక్కువుంటుంది. స్కిప్పబుల్ యాడ్స్ ఏంటంటే మీకు ఒక 5 సెకండ్స్ తర్వాత మీరు స్కిప్ చేయొచ్చు. మీకు ఆప్షన్ వస్తుంది అక్కడ స్కిప్ చేయడానికి. సో దానికి కొంచెం కాస్ట్ తక్కువుంటుంది. సో యూట్యూబ్‌లో అలా ప్రమోట్ చేయొచ్చు. అలానే కాకుండా మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే దాంట్లో కూడా యాడ్స్ వస్తాయి. మీరు ఒక వీడియో చూస్తుంటారు. రైట్ సైడ్‌లో మీకు కొన్ని ఇంకా మీరు చూస్తే మీకు ఇంకా సజెషన్స్ అని వస్తుంది. సజెషన్‌లో యాడ్ వస్తుంది. అలా మల్టిపుల్ యాడ్స్ ఉన్నాయి. మల్టిపుల్ ప్రమోషన్స్ టైప్స్ ఉన్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా హ్యూజ్ సబ్జెక్ట్ అండి. కానీ ఒక బిజినెస్‌ని సస్టైన్ చేసుకోవడానికి మనకి అదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పుకోవచ్చనమాట. ఓకే సార్. సార్ ఇవే గాకుండా మనకి న్యూస్ ఛానల్‌లు తర్వాత ఇలా డిజిటల్ మార్కెటింగ్ గురించి అడ్వర్టైజ్‌మెంట్లు ఇట్లిస్తున్నారు సార్. అవి ఎలా అప్రోచ్ అవుతున్నారు? ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్ కూడా చూడనివ్వండి. న్యూస్ ఛానల్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తాయి. ఓకే. సో ఒక న్యూస్ ఛానల్‌కి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు డిజిటల్ అనేది చాలా మనకి ఉంది. డిజిటల్ అనేది చాలా హైప్‌లో ఉంది. ఎవరైనా సరే ఫస్ట్ మనకి యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ కానీ ఇవే చూస్తున్నారు. ఇప్పుడు మనకి యూత్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మెయిన్ డిజిటల్‌లోనే ఉన్నారు. సో ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో కూడా ఒక న్యూస్ ఛానల్‌కి యూట్యూబ్‌లో వాళ్ళు ఏ న్యూస్ ఛానల్ చూసినా వాళ్ళ న్యూస్ అనేది మళ్ళీ యూట్యూబ్‌లో పెడుతూ ఉంటారు. ఓహ్! కరెక్ట్. సో అది కూడా ప్రమోట్ చేసుకుంటారు. సో ఇప్పుడేంటి అంటే మీకు ఒక ఆల్గోరిథం ఉంటుంది. ఎంతమంది ఎక్కువ చూస్తుంటే అది అంత ఎక్కువ మందికి చూపిస్తుంది కూడా. సో అందుకే వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఒక తక్కువ వ్యూస్ ఉన్నది ఎప్పుడైనా తక్కువే ఉంటది. అది పెరగదు. ఎందుకంటే అది ఆల్గోరిథం చూపెట్టదు. సో ఒక యూట్యూబ్‌ని వీడియోని మనం చూస్తూ ఉంటే ఎంత ఎక్కువ మంది చూస్తే అది ఇంకొక మందికి చూపిస్తుందనమాట. అట్లా ఆల్గోరిథం రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌లో కెరియర్‌ని కొత్త వాళ్ళైనా, లేకుంటే ప్రీవియస్‌గా ఉన్న వాళ్ళైనా, వాళ్ళ కెరియర్‌ని ఎలా సెట్ చేసుకోవచ్చు సార్? సో ఇప్పుడు మీకు బేసిక్‌గా ఒక కెరియర్ సెట్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు చాలా డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసుకోవచ్చు. ఓకే. ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఐఎస్‌బీలో కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది వచ్చింది. సో ఒక డిజిటల్ మార్కెటింగ్ అనేది దానికి స్కోప్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. కోర్సెస్ చాలా ఉన్నాయి. ఒక కోర్స్ మనం చేశామంటే మనకి దాంట్లో కెరియర్ సెట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. బట్ ఒక ఫ్రెషర్‌గా కోర్స్ లేకుండా కూడా ఎళ్లి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో జాయిన్ అవ్వచ్చు. బట్ అక్కడ మీరు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వకపోవచ్చు. సో ఒక బేసిక్ కోర్స్ అన్నా మీరు చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్‌కి మీకది బెస్ట్‌గా చాలా ఈజీగా ఉంటుంది కెరియర్ సెట్ అవ్వడానికి. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ.